ఫిర్యాదుగూడ కార్పొరేషన్లో అవిశ్వాసం రోజుకో కొత్త కథనంతో ఉత్కంఠగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అవిశ్వాస ప్రక్రియను ముగించుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కార్పొరేషన్ అభివృద్ధి పరచాలని నా మీద నేనే బల నిరూపణకు వెళ్తే నాపై కలెక్టర్కు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి అవిశ్వాసను అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 12 మంది కార్పొరేటర్లు తనకు మద్దతుగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు ప్రలోభాలకు లొంగి కొందరు కార్పొరేటర్లు తప్పుడు ఫిర్యాదు చేశారని, అవిశ్వాసంపై న్యాయ పోరాటం చేస్తూ కార్పొరేషన్లో అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్ జక్కా వెంకటరెడ్డి అన్నారు. లేదు అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఒక చోట కూర్చొని గౌరవ కార్పొరేటర్ అందరి సమక్షంలోనే అవిశ్వాసం తెరదించాలనే ఉద్దేశంతో మనమే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుందామా, ఎందుకైనా మంచిది, మనమైతే దీనికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవిశ్వాసం మనం 6వ తారీఖు నాడు సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. ఆ సందర్భంలో మా కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మేము ఎంతో మద్దతు ఇచ్చి ఎన్నికల సందర్భంలో మాకు ఎంతో చేదోడుగా ఉన్న మా కార్పొరేటర్ని వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళని ఎంటబడి వాళ్ళని బెదిరించి కూలగొడతాం, లేకపోతే కబ్జాలు చేసి మీకు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పి ఆ సందర్భంలో కొద్దిమంది కార్పొరేటర్లు పార్టీ వాళ్ళు ఇంకో కండవ కప్పుకున్నమాట వాస్తవం. ఆ సందర్భంలో మేము అవిశ్వాసం ఎప్పుడైతే పెట్టుకున్నామో 7వ తారీఖు నాడు, మేము 6వ తారీఖు నాడు పెడితే 7వ తారీఖు నాడే ఒక 5 కార్పొరేటర్లతోటి సంతకాలు పెట్టేయడం జరిగింది. మమ్మల్ని మిస్రిప్రజెంటేషన్ అంటే తప్పుదోవ పట్టించారు అని చెప్పి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి వేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆ బేసిస్ మీద వారు దాంట్లో 5గురిలో 2 మళ్ళీ మాతోటే ఉన్నారు. ఇటు అలివాల సరిత గారు కానివ్వండి, లేకపోతే ఇటు అలివాల సరిత దేవేందర్ గౌడ్ కానివ్వండి, లేకపోతే బచ్చరాజు గారు కానివ్వండి. అంటే 5గురు ఇస్తే లెటర్ ఇస్తే దాంట్లో 3 మళ్ళీ మాతోటే ఉన్నారు, 2 మాతోటే ఉన్నారు. అంటే ఒక ముగ్గురుతోటి ఆ యొక్క కంప్లైంట్ అంటే 5గురు సబ్మిట్ చేసి దాని బేసిస్ మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు ఈ సందర్భం ఎంత దారుణం అంటే, మేము ఎంతో జాగ్రత్తగా ఎప్పుడైతే నో కాన్ఫిడెంట్ సబ్మిట్ చేసినామో ఇమ్మీడియట్గా మేము కెవిట్ వేయడం జరిగింది. కెవిట్లో వీళ్ళందరినీ పార్టీ చేసినాక మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కెవిట్లో నోటీసులు కూడా సర్వ్ చేసినాం. నోటీసులు కూడా వాళ్ళకి అందినాయి. కెవిటార్ ఎవరైతే ఉన్నారో హరిశంకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన కొత్తూరు మహేష్ కానివ్వండి, వాళ్ళు సబ్మిట్ చేశారు కాబట్టి వాళ్ళని కనీసం నోటీసు పంపకుండా వాళ్ళు హైకోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ స్టే తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చడం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మాకు కూడా కాపీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము అడ్వకేట్ పెట్టుకొని జడ్జి గారికి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది పొలిటికల్గా జరిగింది తప్ప ఇంకో దీంట్లో ఉద్దేశం లేదు. చట్టంలో ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్. మీకు అదే చెప్తున్నా, క్లాస్ 10లో అయితే మున్సిపల్ రూల్స్ ఉన్నాయో 2008 ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవే ఇప్పుడు అడాప్ట్ చేస్తుంది కాబట్టి ఆ రూల్స్లో అంటే వీళ్ళు గెలవలేక సమస్య లేకున్నది. ప్రస్తుతం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్ కంటే ముందు అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ మీద వచ్చామో, మరి ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి మేము వచ్చినప్పుడు మాకు భయభ్రాంతులకు గురై మేము అందరు ఫోన్ చేస్తుండే, అన్న ఏసీబీకి, సిఐకి, ఎస్ఐలకు, మా పత్రిక మిత్రులకు చేసినాం, మాకు అందరూ చేసినాం. ఈ అమర్ సింగ్ వర్గాన్ని చేసిండు, ఆయన తెలిసినట్టయితే ఇప్పుడు మనది ఆల్రెడీ మనం ఔటర్ రింగ్ రోడ్ల మీద తీసి వెళ్ళిపోతుందా మనం. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక, వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద అరాచకానికి పాల్పడుతున్నారు తప్ప వీళ్ళకు ఫిర్యాదుల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు లేనే లేదు. అసలు ఫిర్యాదులకు వీళ్ళ సంబంధం లేకుంటున్నారు. ముఖ్యంగా ఇవాళ ఫిర్యాదులు తీసుకుంటే మన ఫిర్యాదు కూడా నేను 2006లో నేను ఒక సర్పంచ్ చేసినాను. గత 4 సంవత్సరాల క్రితం నుంచి ఇలా ఫిర్యాదు కూడా ఎక్కడ పోయింది దేశంలో.
ఇది మనందరం ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఎవరమైనా కూడా. ఎందుకంటే అంత డెవలప్మెంట్ జరిగింది, అంత జరిగింది. ఇవాళ పిజ్జాలు కూడా అంటే ఒక బోర్డు కూడా కనపడిపోయింది. అటువంటి పిజ్జాలు కూడా వాళ్ళు తీసుకొని మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు అభివృద్ధిని చేయండి, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఒకటే అనుకుంటాం. మా కార్యకర్తలకు ఏం జరిగినా మాకేం జరిగినా కూడా ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే మేము పెద్దన్న పాత్ర పోషించడం ఎందుకు, నిన్న మొన్నటి వరకు అందరం కలిసే ఉన్నాం, కలిసే తిరిగినాం, కలిసి అందరం ఒక పార్టీ ఉన్నామని. ఇక మీరు ఆ విధంగా చేస్తే అంతకు పైదాడు ఇంకా పై ఎత్తులు వేసి కూడా ఏదైనా చేయగలుగుతాం. మేము రేపు పొద్దున్న నుంచి జనాల్లో తిరుగుతాం. ప్రజా సమస్యల గురించి మాకు మీరు కాదు కూర్చాం. ఈ ప్రజా సమస్యలు గత 3-4 నెలల నుంచి గాలి కొలినాం కాబట్టి పాపం ఆ జనాలు కూడా సఫర్ అవుతున్నారు. ఇలా వచ్చేది రానున్నది వర్షాకాలం, సీజన్ వ్యాధులు. ఖచ్చితంగా ఈ ప్రజల గురించి మేము ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మీకు మీ మీరు ఏదో మా ఇంట్లో చుట్టూ తిరిగి మా ప్రభుత్వం ల్యాండ్ ఎవరు ఉంటుంది గుర్తుపడండి. ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇలా ఎవరి మీద పడితే వాడి మీద కేసులు పెట్టి ఇలా 420 కేసు అంటే ఏందనంటే ఇలా సంతకాలు పెడతారు మీరే, చేస్తారు మీరే, ఏమన్నా న్యాయం ఉండాలి. ఇలా 420 అనేది ఎప్పుడు మీరు చీటింగ్ చదువురాలు ఉన్నా మీరంతా ఇలా కేసులు పెట్టి చీటింగ్ అంటే చేతగాక వీళ్ళతోటి చేతగాక లాస్ట్ కలెక్టర్ తోటి కూడా కాక ఏదో ఒక జిమ్కి వాడేది తప్ప ఇది ఎంత పడుతుంది. ఒక గంట ముందు ఇంటిమేషన్ ఇచ్చారు మాకు అవిశ్వాసం లేదు. గంట తర్వాత ఏం మేడం లెటర్ కూడా ఇవ్వాలని అడిగితే లెటర్ పంపిస్తామండి అని. క్యాన్సర్ అయింది కానీ ఎందుకు అయిందో తెలియదు అని చెప్తున్నారు మా ఫోన్. అంటే ఎంత పనిచేస్తుంది చూడండి. ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏ విధంగా ఉండాలంటే అందరికీ సమతుల్యంగా పనిచేయాలి. ఆఫీసర్లు కూడా ఎవరికో ఒకరికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, ఇంకో ప్రభుత్వం ఇస్తలేదు. మన పైసలు, మన డబ్బులు, మన ట్యాక్సీలతో జీతాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఒక వారధిగా పనిచేయాలి అధికారులు. కానీ ఏదో ఒక పార్టీ కొనుగోయడం అనేది కూడా పద్ధతి కాదు. ఈ రోజు ప్రతి కార్పొరేటర్ను ఇలా మా దిక్కున్న కార్పొరేటర్లు ఎవరైతుందో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యతో రోజు మొన్న రోజు ఒక ఫోన్, ఒక ఆయనకు నోటీస్ వస్తుంది, ఒక ఆయన గురపడుతుంది, ఒక ఆయన చేసి పెడతారు, ఒక ఆయన అంటే ఏం ఇదేమన్నా రాయలసీమన్నా మనదేమన్నా. ఇవాళ ఎలక్షన్లు అప్పుడే పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి పదంలో నడవాలనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా కూడా ఈ 8 నెలల కాలంలో మేమే ఉంటాం. మేయర్గా అన్ననే ఉంటుండే వెంకరెడ్డి గారు. మళ్ళీ ఒకవేళ